అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? మనీ మనీ. ఏం చేస్తుంటావు? నేనా ఖాళీ ఏం లేదు. ఎక్కడ రహమత్ నగర్ ఉండేది? మనది ఎక్కడ రహమత్ నగర్. ఓకే రైట్. సో మరి జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక పోర్ అయితే గట్టిగా నడుస్తుంది, 3 పార్టీలు అయితే తిరుగుతా ఉంది. సో మరి ఏమనుకుంటారు ఇక్కడ ప్రజలు కావచ్చు, మీరు కావచ్చు, ఓటర్లేగా మీరు ఎంత ఇక్కడ ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది? ఏ పార్టీ గెలుస్తుందని మనం చెప్పే అవసరం లేదు అన్న. ఇప్పటి నుంచి ఎట్లయినా బీఆర్ఎస్ వస్తుంది మరి. ఎందుకు బీఆర్ఎస్ ఎందుకు వస్తుంది అంటే ఏం చెప్తారు? ఎందుకు వస్తుంది అంటే ఇక ప్రజలు అందరూ అనేది ఒకటే, ఈ 2 సంవత్సరాల్లో ఏమొచ్చిందన్న? 22 నెలలు అవుతుంది, పింఛన్ వచ్చిందా? పింఛన్ రాలేదు. 4,000. ఇప్పుడు ఏం రావట్లేదు, ఏం చేస్తుందన్న? ఏం వస్తలేవు. కరెంటు చక్కగా వస్తుందా? నీళ్ళు చక్కగా వస్తున్నాయా? ఫస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు ఎట్లా వస్తుండే తెలుసా? ఇప్పుడు ఏం వస్తలే, ఏం చేస్తాడు? వేస్ట్. అది కరెంట్ ఇస్తున్నాం అంటున్నారు, 200 యూనిట్ వస్తుంది అట్లా మీ ఇంట్లో అమ్మ వాళ్ళు చెప్తారు కదా. మళ్ళీ రేవంత్ రెడ్డి మనం ఎవరు తెలియకుండా ఇస్తుండేమో తెలియదు అదైతే. సో మరి ఇంకోటి 500 గ్యాస్ సంగతి ఏంది, ఏమన్నా వస్తుంది అట్లా ఎవరికి? వచ్చేటోళ్ళకి తెలుస్తుంది అన్న, మాకైతే ఏం వస్తలేదు. మా ఇంట్లో అయితే 950 రూపాయలు తీసుకుంటారు గ్యాస్కి. పక్క 6 గ్యారెంట్లు అందరికి అమలు అవుతా ఉన్నాయి అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇక కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఇంటోళ్ళకి అమలు అవుతుందేమో కానీ మా ఇంటోళ్ళకి అయితే అమలు అయితే లేదన్న. మాకని కాదు, ఈ రహమత్ నగర్ డివిజన్, ఈ జూబ్లీస్ డివిజన్ లో ఎవరికి అమలు అవుతలేదు. మరి అభివృద్ధి విషయంలో ఎట్టుంది మరి రహమత్ నగర్? రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఇదంతా ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ అనేది కార్పొరేటర్ ఉన్నది. ఏమన్నా ఇవన్నీ రోడ్లు అయితే ఎప్పుడు ఏం చేయలే అన్న, అంతే, ఏం లేదు. సో మరి ఇంత ఉందా మాగంటి గోపీనాథ్ మీ ఎమ్మెల్యే ఎట్లా చేసి ఉండే పనులు ఇక్కడ? మా ఎమ్మెల్యే బాగానే చేస్తుండే, అందరికి బాగానే చేస్తుండే ఉంటుండే. ఏమన్నా ఇప్పుడు బాధ అంటే చనిపోవడం కానీ మేడం వచ్చినందుకు మేడం గెలిచింది. మేడంకి టికెట్ ఇచ్చిన, మేడం గెలిస్తే జర బాగుంటుంది. నమ్మకం ఉందా? ఇప్పుడు ఎందుకు ఇగో ఆమె మేడం తిరగలేకపోయినా వాళ్ళ ఆయన ఎంత చేసిండో, రోజుకి ఎన్ని ఫోన్లు వస్తాయో అన్నీ తెలుస్తుంది. ఆమెకు కూడా తెలియకుండా ఏముండదు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు సోషల్ మీడియాలో ఎంత తిరుగుతున్నారు, ఇప్పుడు మేడం ఎట్లా తిరుగుతుందో, మేడంకి సపోర్ట్ చేయడానికి ఎంత పెద్ద మంది వస్తున్నారో వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ కాదన్న, పైన సంతోషగిరి బస్సులు, ఏడా బస్సులోనే అడుగు, ఎవరు అడిగినా చెప్తారు. ఆ పైన సంతోష్ మాత గుడి ఉందా, ఆ కిందను అడుగు, ఎవరు అడిగినా ఎవరికి ఏమంటారు, ఎందుకంటే ఏం పనులు చేసిర్రు అని అదే అడుగుతున్నారు అందరూ. కేసీఆర్ పాలన బెస్ట్ అనిపిస్తుందా, రేవంత్ రెడ్డి పాలన బెస్ట్ అనిపిస్తుందా? మాకైతే కేసీఆర్ బెస్ట్ అన్న. ఎందుకంటే ఏం చెప్తామన్నా, అప్పుడు ఉన్నది ఇప్పుడు లేదన్నా. ఇప్పుడు గణేష్ పండుగ వస్తుంది, గణేష్ పండుగకి మన డీజేలు పర్మిషన్ ఎంత మంచి ఎంజాయ్ చేసుకుంటుండే. ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి డీజే పర్మిషన్ లేదు, ఏమీ లేదు. అదేంది న్యాయం? ఎట్లన్నా ఇప్పుడు మేము ఎంజాయ్ చేసేదే పండగలకి, ఆ పండగలకి డీజే లేకపోతే ఎట్లా చెప్పు? అందుకే బీజేపీ ప్రతిసారి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి ప్రతి గణేష్ పండగకి లాస్ట్ ఇయర్ గణేష్ పండగ చూసిర్రా, కేటీఆర్ సాంగ్ లేదే ఎవరు వెళ్ళరు. బీజేపీ పరిస్థితి ఎట్లుంటది ఇక్కడ? బీజేపీ కూడా ఏం లేదన్న, అంటే ఉంటది కానీ నార్మల్. అంటే ముగ్గురు మధ్యలో ఉంటుందా పోటీ? ఎట్లుంటది ఇక్కడ? వన్ సైడ్ ఉంటుందా? ఏమో చెప్పలేమన్న. అప్పుడు అటు టఫ్, ఇది టఫే కదా, ఏం చేయడం. గెలుపు ఛాన్సెస్ అయితే బీఆర్ఎస్ ఉంది అంటారు. కంపల్సరీ గెలుస్తారు. మరి ఇక్కడ నవీన్ యాదవ్ ఈ రోజు ఎవరు సల్మాన్ జాయిన్ అయ్యిండు. ఆయన కూడా మంచి క్యాండిడేట్, చాలా సోషల్ వర్కర్. ఆయన బయటకు కనిపించాడు, లోపల సోషల్ వర్కర్. ఆ ఓట్లన్నీ ఇటు బీఆర్ఎస్ ప్లస్ అయితే ఇక మిస్ అయితే అంటే ఇక చెప్పలేము, అవన్నీ మనం మాట్లాడే తెలియదు. ప్లస్ అవ్వచ్చు, అవును, కొంచెం ప్లస్ అవ్వచ్చు. వాళ్ళకు కూడా కావాల్సింది మనం గెలవాలని, వాళ్ళకి కావాలి మనం గెలవాల్సిందే అని కదా. నవీన్ యాదవ్ పరిస్థితి ఎట్లుంది ఇక్కడ? ఇవన్నీ మనం మాట్లాడదాం, అది వాళ్ళు నడిచిపోతుంది. నవీన్ యాదవ్ ఉన్నాడు, దీపక్ రెడ్డి ఉన్నాడు, ఇక వాళ్ళు ఉన్నారు కానీ గెలవాలి కదా. ఇక ఎవరు గెలుస్తారో వాళ్ళ ఇష్టం, అది అంతే, ప్రజల చేతిలో ఉంది. బీఆర్ఎస్ కావాలి.